Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం, వెల్కమ్ టు టారో గైడెన్స్. ఈరోజు మనం ఏ రాశుల వారికి ఈ సంవత్సరం 2024లో జరిగే డిఫికల్టీస్ లేదా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి, జాబ్ చేస్తున్న వారికి, స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం, మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారికి. మేషరాశి వారు జాబ్ సెక్టార్లో ఉన్న వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మేషరాశి వారు ఎక్కువగా జాబ్ సెక్టర్లో ఉన్నవారు మీ బాస్ ద్వారా, అంటే మీ ఓనర్ ద్వారా, లేదా మీ హైయర్ కమాండ్లో ఉన్న వారి ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెవెల్లో ఉన్నారు, మీ పైన స్థాయి వారి ద్వారా మీకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కువగా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్లో, అంటే మీకు కరెక్ట్ శాలరీ ఇవ్వకపోవటం, ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం. నెక్స్ట్, బిజినెస్ రంగంలో ఉన్నవారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే కింగ్ ఆఫ్ కప్స్, మళ్ళీ కింగ్. ఇక్కడ ఇది మోస్ట్లీ ఇది కంప్లీట్లీ మీరు మీ బిజినెస్ మీరు పట్టించుకోకపోవటం వల్ల, దాని గురించి కరెక్ట్ కేర్ తీసుకోకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా బిజినెస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అని చూసుకున్నట్టయితే ది ఎంపరస్, అంటే మీ ఫ్రెండ్స్తో మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదంటే మీ ఇద్దరి మధ్య ఒక మనస్భేదాలు వచ్చే అవకాశం, ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా మీరు దూరం చేయడానికి ఎక్కువ కారణమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో మీరు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి, చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే మీరున్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ సర్కిల్ అంతా ఒక చాలా డిసిప్లైన్డ్ కలవైన పీపుల్ అనమాట. వీళ్ళతో మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళ నుంచి మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నైబర్స్, మీ ఇంటి పక్కన ఉన్న నైబర్స్, లేకపోతే మీరు వర్క్ చేస్తున్న దగ్గర ఉన్న నైబర్స్ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని చూసుకున్నట్టయితే టూ ఆఫ్ కప్స్. ఇక్కడ మోస్ట్లీ మీ నైబర్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ లేకపోవటం, ఒక సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఏవైనా ఇచ్చిపుచ్చుకునే అలవాట్లున్నా, ఏదో షుగరు లేకపోతే ఉప్పు ఏదో తీసుకుంటారు, ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవటం వల్ల కూడా కొన్నిసార్లు మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే నైబర్స్తో మన గొడవలు అవుతాయని కాదు, నైబర్స్ వల్ల మీ ఇంట్లో మీకు గొడవలు అవ్వచ్చు. సో కొద్దిగా జాగ్రత్తగా కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయటం మీ నైబర్స్తో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా మీ తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్, మీకు బ్రదర్స్ ఉన్నా, సిస్టర్స్ ఉన్నా, వాళ్ళ ద్వారా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని చూసుకున్నట్టయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్, అంటే మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ తోబుట్లో లేదా మీకున్న కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళ ద్వారా ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదంటే మీరు డెఫినెట్లీ ప్రాబ్లంలో ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా రక్త సంబంధీకులు, అంటే మీ రిలేటివ్స్ అనుకోండి, ఈ రిలేటివ్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 9 ఆఫ్ స్వార్డ్స్, అంటే ఇక్కడ వీళ్ళు బాగా మిమ్మల్ని ప్రెషరైజ్ చేయటం, మెంటల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఇక్కడ మెంటల్గా ఇబ్బంది అంటే టార్చర్ చేయటం అని కాదు,
మిమ్మల్ని ఏదో పదే పదే ఒక విషయం మీద అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, దానివల్ల మీరు బాగా ఇబ్బంది పడటం, మనోవేదన గురవటం, ఇలాంటివి జరిగే అవకాశం మీ రిలేటివ్స్ వల్ల మీకు ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం. అంతేకాకుండా వైఫ్ అండ్ హస్బెండ్, లైక్ మీరు వైఫ్ అయితే మీ హస్బెండ్తో, మీరు హస్బెండ్ అయితే మీ వైఫ్తో, మీకు రాబోయే వాళ్ళ వచ్చే అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే జస్టిస్ కార్డ్. అంటే ఇక్కడ లీగల్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. లీగల్గా మీ ఇద్దరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్తో మీకు లీగల్కి సంబంధించిన ఇష్యూస్, డైవోర్స్ ఇలాంటివి ఎక్కువగా కోర్టుకు వెళ్ళటం, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా జరిగే అవకాశం ఈ ఇయర్ ఉంది. అంతేకాకుండా చిన్నపిల్లలతో, కిడ్స్తో, పిల్లలతో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 3 of Cups. అంటే ఇక్కడ పిల్లలతో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వదిలేయటం, గాలికి వదిలేయటం, లేకపోతే వాళ్ళ గురించి సరిగ్గా కేర్ తీసుకోకపోవటం, దానివల్ల వాళ్ళు మీకు ఒక ట్రబుల్సమ్ అవుతారు. వాళ్ళ వల్ల మీకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎలాంటి ఇష్యూ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా కేర్ టేక్ చేసుకోవాలి. అంతేకాని మీ చుట్టుపక్కల ఉన్న ఎవరి పిల్లలు ఉన్నా వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వాళ్ళ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మానసికమైన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మీరు గర్ల్ ఫ్రెండ్ అయితే మీ బాయ్ ఫ్రెండ్తో, మీ బాయ్ ఫ్రెండ్ అయితే మీ గర్ల్ ఫ్రెండ్తో, వీళ్ళతో మీకు వచ్చే ఇష్యూస్ అని చూసుకున్నట్టయితే పేజ్ ఆఫ్ స్వార్డ్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ గర్ల్ ఫ్రెండ్తో, మీ బాయ్ ఫ్రెండ్తో మీరు కూడా ఇక్కడ మెయిన్గా కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక కమ్యూనికేషన్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఉన్నది ఉన్నట్టు ఉండటం, ఏది దాపరికలు లేకుండా ఉండటం, ఇలాంటివి ఉంటే ఫైన్. ఏదైనా దీనిలో మిస్ అయితే అది మీకు ఇష్యూస్ అనేది రేస్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ కమ్యూనికేషన్ సరిగ్గా లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, అన్మ్యారీడ్ పీపుల్. సో చాలా జాగ్రత్తగా ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలి. ఎందుకంటే టీచర్స్, పేరెంట్స్ వీళ్ళతో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 10 of Cups. అంటే ఓవరాల్గా టీచర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఏమి రావు. కానీ వాళ్ళు, టీచర్స్ ఆర్ పేరెంట్స్, మనం కోరుకునేది ఒకటే, మనం ఒక మంచి స్థాయిలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలని. ఈ విషయంలో మనం ఏదైనా లోటుపాట్లు చేసినా, ఏదైనా ఇష్యూస్ మనం సరిగ్గా దాన్ని నెరవేర్చకపోతే అప్పుడు వాళ్ళ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి ఉంటాయి. అంటే గట్టిగా చనువు ఉంటే కొడతారు, లేదా తిడతారు, లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవడం ఆపేస్తారు. ఏదైనా అది మీకు ప్రాబ్లం అనమాట. సో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇన్ని రకాల విధాలుగా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో. రకరకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఒక్కరికే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, పార్ట్నర్ ఉంటారు, పేరెంట్స్, టీచర్స్, సొసైటీ, నైబర్స్, మీ అందరికీ ఉంటారు. ఇది ఒక్కొక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి ఇవన్నీ వర్తిస్తాయి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి. కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, మీరు అందరితో డిస్కస్ చేయలేరు. అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు. అంటే అసలు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు. ఆ ప్రశ్నగానే ఉండిపోతుంది. ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు, మీరు ఎలాంటి విషయం అడగచ్చు, జాబ్ గురించి అడగచ్చు, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు, మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు, 100% తెలుస్తుంది. మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు, మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు, హెల్త్ గురించి తెలుసుకోవచ్చు, ఎనీథింగ్. అసలు ఏ విషయం గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉందా, ఆ సిల్లీ డౌట్ అయిన పర్లేదు, దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు. సో మీరు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, టారో కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ సొల్యూషన్ అని దొరుకుతాయి.
సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని, మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. కలిసి కంప్లీట్గా మీ సెషన్, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు. 1/2 అవర్ సెషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ 1/2 అవర్ షార్ట్లో. సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి, ఒక క్లారిటీ తీసుకోండి మైండ్ మీ లైఫ్ మీద, ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.